తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసిన పోస్టులలో ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ రిక్రూట్మెంట్ కోరుతున్నారు. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి హైకోర్టు వారు 22,900 నుండి 69,150 వరకు వీటి జీతభత్యాలు ఉంటాయి. 24వ తారీఖు జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల 13వ తారీఖు మధ్య దీన్ని ఆన్లైన్లో తెలంగాణ హైకోర్టు గవ్ ఇన్ అనే సైట్కి వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకునే విధానంలో ఆ సైట్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటే 13వ తారీఖు వరకు నెక్స్ట్ మంత్ 13వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్ అంటే ప్రాసెసర్ సర్వర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది అనేది ఇక డేట్ ఆఫ్ ఓఎం అంటే యాక్చువల్గా ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. దీనికంటే ముందున్న ఎగ్జామ్స్ మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండేవి. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటే దీన్ని మాత్రము ఈ ఎగ్జామ్ మాత్రము ఓఎంఆర్ షీట్కి బేస్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పేపర్స్నేమో ఓఎంఆర్ బేస్డ్ చేశారు. దీన్ని మాత్రము అది సిబిటి చేశారు. దీన్ని మాత్రం ఓఎంఆర్ బేస్ చేశారు. ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. దీన్ని అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఈ వేకెన్సీస్ ఈ మొత్తం ముందు ఉంటాయి. బీసీఈ వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా, ఎస్ఎస్సి వారికి ప్రాసెసర్ సర్వర్ ఎస్ఎస్సి అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ ఇచ్చాడు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సికి తత్సమానమైన సంబంధించినటువంటి దాన్ని ది అప్లికెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వీళ్ళకి. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే కుకింగ్ ఒకటి రావాలి, కార్పెంటరీ రావాలి, పంప్లింగ్ రావాలి, ఎలక్ట్రికల్ మరియు పెయింటింగ్ ఇవి వచ్చి ఉన్న వాళ్ళు దీన్ని ఎలిజిబిలిటీగా ఉంటారు. ఇవి వచ్చి ఉంటే దీన్ని ఎక్కువ ఎలిజిబిలిటీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సిఎంఆర్ వచ్చినప్పుడు కానీ మిగతా వచ్చినట్టు యాక్చువల్గా ఇదంటే అదనపు క్వాలిఫికేషన్స్ ఇవి. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఎక్కువ కావాలి. ఇక నెక్స్ట్ 1వ తారీఖు జూలై మాసము 2026 నాటికల్లా వీళ్ళకి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 years అంటే 51 సంవత్సరం వరకు వీళ్ళు రాసుకోవచ్చు. అలాగనే తర్వాత ఒకవేళ పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటే 46 సంవత్సరాలు ప్లస్ 10 = 56 సంవత్సరాల వరకు వీరికి అవకాశం ఉంది ఈ అప్లై చేసుకోవడానికి. అంటే 18, 46 మరియు 18 నుంచి 46 మధ్యలో ప్లస్ 5 కూడా కలుపుకోవచ్చు. మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 5 years కలుపుతాయి. అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా ఓసీ అభ్యర్థులు అయి ఉండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటే వాళ్ళకు 5 years ఎక్స్ట్రా కలుస్తాయి దీని రిజర్వేషన్లో. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్స్లో మార్కులు ఎస్సీ మరియు ఎస్టీ మరియు బీసీ మరియు ఓసీ అభ్యర్థులకి వచ్చే విధానం ఇది. ఓసీ అభ్యర్థులకి 40% మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకి 35% రావాలి, ఎస్సీ మరియు ఎస్టీ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకి 30% మార్కులు రావాలి. పెట్టిన ఎగ్జామ్లో ప్యాటర్న్ విధానం అది ఎగ్జామ్ పేపర్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ తర్వాత దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అవన్నీ వైవా అంటే యాక్చువల్గా ఈ ఎగ్జామ్ వేరే ఎస్ఎస్సి ఎగ్జామ్ కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ అవుతుంది. దీనికంటే ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్లో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అది ఇంటర్మీడియట్ టు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వారికి అది తీసుకున్నాడు. ఈ ఎగ్జాము ప్రాసెసర్ సర్వర్ ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్తో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 50 క్వశ్చన్లు ఉంటాయి దీనిలో. ఈ 50 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్లు
మరియు 5 క్వశ్చన్లుగా విడగొట్టారు. 45 క్వశ్చన్లు ఒకటి, 5 క్వశ్చన్లు ఒకటి. ఇక నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లోని 45 ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 5లో వైవా ఇస్తారు, ఓరల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు, వైవాకి కేటాయించారు. ఈ 45 క్వశ్చన్లు కూడా జీకేకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ కేటాయించబడింది. ఒక్క 45 నిమిషాల ఎగ్జామ్లోని 45 క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్లో 45 మార్కులు కేటాయిస్తే వీరికి వచ్చినటువంటి సమయము 60 నిమిషాలు. అంటే 1 గంటలోని ఈ ఎగ్జామ్ని రాయాలి 45 మార్కులకి. వైవా మార్కులు 5 మార్కులు కేటాయించారు. ఎగ్జామ్ పేపరు ఓఎంఆర్ షీట్లోని మీకు 2 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం వచ్చిన ఆ లాంగ్వేజ్ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజ్ సేమ్, ఓసీ అభ్యర్థులకి మరియు బీసీ అభ్యర్థులకి 600 రూపాయలు. అదే ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రము 400 రూపాయలే. ఎస్టీ అభ్యర్థులకు 400, ఎక్స్ సర్వీస్ మెన్కి 400. అంటే గతంలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, అంటే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి, డిజాబిలిటీ క్యాండిడేట్స్కి 400, ఎస్సీ అభ్యర్థులకు కూడా 400. ఈ 400 ఫీజు ఉన్నవాళ్ళు. అదే బీసీ మరియు ఓసీ అభ్యర్థులకు మాత్రము 600 రూపాయలు ఎగ్జామ్ ఫీజుని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ 400 మరియు 600 ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఫాలో కావాలి, ఏంటి రిక్రూట్మెంట్ అనేది అది మొత్తం అక్కడ ఇచ్చాడు కేటగిరీ వైజ్గా. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించి ఓకే, ప్రాసెస్ సర్వర్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1కి ఒక్క పోస్ట్ కేటాయించారు. ఆదిలాబాద్ డిస్టిక్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారిలోని ఒకటే పోస్ట్ ఉన్నది. అది కూడా ఎస్సీలో గ్రూప్ 1 వారికి కేటాయించారు. ఎస్సీలో గ్రూప్ 1కి కేటాయించారు. ఇక నెక్స్ట్ జగిత్యాల డిస్టిక్లో 3 పోస్టులు ఉన్నాయి. జగిత్యాల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకేమో ఒక పోస్టు, అంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ అయిన వాళ్ళకి. ఇక్కడ ఓసీ అభ్యర్థులు అంటే ఓసీ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రాసుకోవచ్చు, కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఓసీ అభ్యర్థులు రాసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ ఓసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ ఉంటే ఎస్సీ ఎలిజిబుల్లే, ఎస్టీ ఎలిజిబుల్లే, బీసీ ఎలిజిబుల్లే, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలిజిబుల్లే, మళ్ళీ పీడబ్ల్యూ వాళ్ళు ఎలిజిబుల్లే. ఇలా ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. కానీ ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం కేవలం ఓసీ అభ్యర్థులే రాసుకోవాలి. నెక్స్ట్ బీసీబీ ఒక పోస్ట్ కేటాయించారు, ఎస్టీ ఒక పోస్ట్ కేటాయించారు. మొత్తం పోస్టుల సంఖ్య 30. అది జగిత్యాల డిస్టిక్లోని పోస్టుల యొక్క వరుస క్రమము. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి ఒక పోస్టు ఓపెన్ కేటగిరీకి కేటాయించబడింది. మరియు ఇంకో పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీలో మళ్ళీ రిజర్వేషన్ తీశారు. ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ అంటే అర్థం చేయగలటు ఇది ఉమెన్కి రిజర్వేషన్కి చేయొచ్చు, మరి ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించవచ్చు, మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థికి పీడబ్ల్యూ వారికి కూడా కేటాయించవచ్చు. అలా 3 రిజర్వేషన్లు ఉంటాయి ఓసీ అభ్యర్థుల పోస్టు విషయంలోనే. ఇవి 2 ఉన్నాయి. ఆ 2 పోస్టుల్ని ఆయా అభ్యర్థులకి కేటాయించారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల డిస్టిక్లో ఒకటే ఒక పోస్ట్ ఉన్నది. అది కూడా షెడ్యూల్ ట్రైబ్స్కి కేటాయించడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్స్ కేటాయించారు. ఇక నెక్స్ట్ కామారెడ్డి డిస్టిక్లో పోస్టు సంఖ్య 4 ఉన్నాయి. ఓసీ అభ్యర్థుల పోస్టుల సంఖ్య 1. ఓసీ బ్లైండ్నెస్ అంటే ఓసీలో మళ్ళీ రిజర్వేషన్ ఇస్తే అది లో విజన్ ఉన్న వారికి 1, బీసీఏ అభ్యర్థులకు 1, ఎస్సీ గ్రేడ్ గ్రూప్ 1 అభ్యర్థులకు 1. మొత్తం 4 పోస్టులు కామారెడ్డి డిస్టిక్లోని పోస్టుల సంఖ్య 4 వచ్చినాయి. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్లోని పోస్టులు 12 ఉన్నాయి. ఈ ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్ ఎగ్జామ్ పైన ఓపెన్ కేటగిరీ వారికి 5 వచ్చినాయి. నెక్స్ట్ ఓసీలో రిజర్వేషన్ ఉంది, ఆ లో విజన్ వారికి 1 పోస్ట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీఏ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీబీ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్సీ కేటగిరీ 1 లేదా గ్రూప్ 1 వారికి 1, ఎస్సీ గ్రూప్ 2 వారికి 1,
నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 1, మొత్తం పోస్టు సంఖ్య 12 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం డిస్టిక్లో ఉన్న పోస్టుల సంఖ్య 12 ఉన్నాయి. ఆ అభ్యర్థులకి 1కి 2కి ఉంది, నెక్స్ట్ 3కి లేదు దీనిలో. నెక్స్ట్ తర్వాత కుమరం భీం ఆసిఫాబాద్ ప్రాసెసర్ సర్వరు యాక్చువల్గా 10th క్లాస్ ఎగ్జాము ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 1 పోస్ట్ కేటాయించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 1 పోస్ట్ కేటాయించారు, అది కుమరం భీం ఆసిఫాబాద్. నెక్స్ట్ మహబూబాబాద్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీఏ అభ్యర్థులకు 1, మొత్తం పోస్టుల సంఖ్య 2. మొత్తం పోస్టుల సంఖ్య 2 పోస్టులు కేటాయించారు. ఇక నెక్స్ట్ మెదక్ డిస్టిక్లో ప్రాసెసర్ సర్వర్ ఓపెన్ కేటగిరీ బ్లైండ్నెస్ లో విజన్ వారికి 1 పోస్టు, ఎస్సీ అభ్యర్థులకి 1 పోస్టు, ఎస్టీ అభ్యర్థులకి 1 పోస్టు, మొత్తం పోస్టుల సంఖ్య 3. ఈ ఎస్సీలోని 1, 2, 3 అట్ట ఇవ్వాల, అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఇవ్వలేదు. మరి దీనికి ఎలా వాళ్ళు దీన్ని లెక్కిస్తారో అది ఎగ్జామ్ అనంతరం తెలిసిద్ది. ఎగ్జామ్ అనంతరం దాన్ని ఫాలో అవుతారు కోర్టు వారు. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికంటే ముందున్నటువంటి పోస్టుల్లో ఎక్కువే, దీనిలో ఎక్కువే. అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 14 ఉన్నాయి. ఏ డిస్టిక్ వాళ్ళు 33 డిస్టిక్లు ఉన్నాయి. ఆ 33 డిస్టిక్లో ఎవరైనా ఇక్కడ రాసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ రిజర్వేషన్లో వినికిడి లోపం ఉన్న వారికి 1, ఓసీ రిజర్వేషన్లోని సెరిబ్రల్ పాల్సీ ఉన్న వాళ్ళకి 1, నెక్స్ట్ లోకోమోటర్ డిజబిలిటీ అంట. నెక్స్ట్ బీసీఏ ఉన్న వారికి బీసీఏలో 3, బీసీబీలో 3, బీసీడీలో 2, నెక్స్ట్ బీసీఈలో 1, అంటే బీసీసీకి లేవాడ. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 1 లేదు, ఎస్సీ కేటగిరీ 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ 3 1 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ 2 ఉన్నాయి. అంటే దాదాపు మ్యాక్సిమం అన్ని కేటగిరీలకి మన మేడ్చల్ మల్కాజ్గిరి 33 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అంటే మిగతా పోస్టులలో కూడా ఇది ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ మిగతా పోస్టులలో కూడా ఎక్కువే ఉన్నాయి. నిర్మల్ డిస్టిక్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, మొత్తం పోస్టు సంఖ్య 2 కేటాయించబడినవి. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్ ఓసీ అభ్యర్థులకేమో 3 పోస్టులు కేటాయించారు, బీసీసీ అభ్యర్థులకు 1 పోస్టు, మొత్తం పోస్టు సంఖ్య 4. పెద్దపల్లి డిస్టిక్లోనే మొత్తం పోస్టుల సంఖ్య 4. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో కూడా వీటికంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయి అక్కడ రంగారెడ్డిలో. ఓసీ అభ్యర్థులకి 5 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1 పోస్టు, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 1, బీసీఈ 1, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో తరగతి 2లో 2 ఉన్నాయి. మొత్తం పోస్టు సంఖ్య రంగారెడ్డిలోని 13 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ సంగారెడ్డి డిస్టిక్లో ఓసీ అభ్యర్థులకు 2 ఉన్నాయి, బీసీబీ అభ్యర్థులకు 1 ఉంది, ఎస్సీ అభ్యర్థులకు 1 ఇచ్చారు, అది ఎస్సీలో 1, నెక్స్ట్ ఎస్సీలో 2, నెక్స్ట్ ఎస్సీలో 3 అనేది ఇక్కడ క్లాసిఫికేషన్ జరగలేదు. మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ 4 రకాల పోస్టులని ఎస్సీకి, బీసీఏకి, ఓసీకి కేటాయించబడ్డ పోస్టులు మొత్తం అక్కడ ఓపెన్లో 2 ఇచ్చారు, మిగతా రిజర్వేషన్ ఇచ్చారు. అది మన ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎలా కేటాయిస్తారో ఆ కోర్టు వారి నిర్ణయం ప్రకారం ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ సిద్దిపేట డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఆ ఓపెన్ కేటగిరీ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత సూర్యాపేట డిస్టిక్లో ఓపెన్ అభ్యర్థులకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 1, మొత్తం పోస్ట్ సంఖ్య సూర్యాపేటలో 7 ఉన్నాయి. సూర్యాపేట డిస్టిక్లో ఇక్కడ 7 ఉండటం అనేది గ్రేటే. గతంలో ఈ చదివినటువంటి ఆ పేపర్స్లో మిగతా ఎగ్జామ్ పోస్టులు వాటిలో తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ యాదాద్రి భువనగిరిలో బీసీబీ 1 కేటాయించబడింది, 1 పోస్టు మాత్రమే ఉంది. బీసీబీ అభ్యర్థులకి రిజర్వేషన్ కేటాయించారు. ఇవి పోస్ట్ వరుస క్రమము. ఈ పోస్ట్ వరుస క్రమంలో ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఎగ్జామ్ ఇది. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్లో 45 మార్కులు జనరల్ నాలెడ్జ్ కేటాయించబడింది. ఈ 45 మార్కులు కేవలం మీకు జీకే సంబంధించిన అంశాలే కాబట్టి ఇది ఎస్ఆర్ ఆన్లైన్ యాప్లోని మీకు జీకే అంశాలు మొత్తం ఉంటే అవి మొత్తం ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ని
డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ని ఫాలో కావండి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్ ఎగ్జాము 22,000 నుంచి 69,000 వరకు జీతభత్యాలు ఉన్నాయి.